గడిచిన కాలమంతా కూడా మనకు నివాసం ఉండి మన మధ్యలో ఉండి మన అన్ని కార్యములలో అన్ని ప్రయాణాలలో అన్ని ఉద్దేశాలలో ప్రతి నడకలో ప్రతి మాటలో ప్రతి భాషలో క్రీస్తు మనతో ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడే అందరూ ప్రేమించబడి అనుకోండి. ఆ క్రీస్తు భగవంతుడు మనం ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన నిర్మాణమైన దేవుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన ప్రేమించడం అధికంగా క్రీస్తు ప్రభువులకు మనము కూడా తిరిగి మన హృదయాన్ని మన మనసును మన ప్రేమను ఆయన చేత ఆయన మన ప్రేమ కోసమే సర్వస్వాన్ని త్యాగం చేసి పర్వతరాజ్యాన్ని వారి వైభవాన్ని ఆయన స్థితిగతులను ప్రకటనపెట్టి మన మధ్య ఉండటానికి మన ప్రేమ పొందడానికి ఆయన ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ప్రేమించడం అధికంగా చప్పటి కొడుతూ విషయాలుగా సంతోషంగా ఏ ఒక్కరూ కూడా చప్పటి కొట్టుకోవడం బాధపడకుండా మానవుతో ప్రతి ఒక్కరు కూడా చప్పటి కొట్టి పాల్గొనాలి.
మీ ఏదైతే మార్గంలో మా కోసం ఈ లోకాన్ని పంపించారు. మీకు వందనాలు చూపిస్తున్నాను. ఇదిగో దేవ ఎంతగానో ప్రేమించబోవాలని ఎంతగానో దేవ ఇష్టపడుతున్నా మన కోసం సమస్తాన్ని కూడా త్యాగం చేసి ఈ లోకాన్ని పంపించాం. మీకు మా యేసుక్రీస్తుని మీకు వందనాలు చూపిస్తుంటారు. ఇదిగో దేవ
ఈ 2024 సంవత్సరం అంతా కూడా మీరు మనం జీవించాలని మీరు ఆశ్రయించారు. ఎనలేని మీ ప్రేమకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవడం కూడా ఎంత చేసినా కానీ మీ రుణం తీర్చుకోలేదండి. ఈ 2024 సంవత్సరం మొత్తం విషయాలు కూడా మీరు నాకు చేసిన మేలుపై మీకు వందనాలు చూసుకొచ్చాను. మీకు ధన్యవాదాలు కూడా వినాయసయ్య. మీ రుణము మీరు చేసిన మీ త్యాగము మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం, మా గ్రామాల కోసం, వ్యక్తిగతంగా మా జీవితాల కోసం ప్రభావ మీరు ఇచ్చిన దీవులు ఆశీర్వాదాలు ఎన్నో ఇవ్వండి తండ్రి. అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ లెక్కలేనండి ప్రభావ దీవులు అందుకు మీకు వందనాలు చెప్తున్నాం, స్తోత్రాలు చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభావ. మీరు మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. ఈ సంవత్సరం ఏదైతే దీవించారో మా కళ్ళ ముందు మా ఒక్కరు దూరంలో ప్రభావ 2025 సంవత్సరం చూస్తుంది. ఈ సంవత్సరంలో కూడా ప్రభావ మేము మమ్మల్ని దీవించి ఆశ్రయించాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వారు చక్కగా ప్రార్థించింది. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు నాకు ఎన్నో మేలు చేశారు. ఆరోగ్య విషయం కావచ్చు, పశువుల విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, ఉద్యోగము, వ్యాపారము, కూలి పనులు, అలాగే పిల్లల చదువులు, పిల్లల వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, అనేకమైన తీర్మానించారు. ఆయన వందనాలు ఒక మాటలో ఆయన స్తోత్రాలు చెబుతాం. ఈ రోజు మా మధ్య లేరు ప్రభువా, కానీ మాకు ఈ అవకాశాన్ని దయచేశారు. దానిపై మీకు వెళ్ళని స్థితులు స్తోత్రములు తండ్రి. కంటికి రెప్పలాగా నీవు మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. తల్లి పక్షి ఏ విధంగానైతే తన రెక్కల క్రింద తన బిడ్డలను కాచి కాపాడుతుందో అదేవిధంగా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి. మీకు వెళ్ళని స్థితిలో స్తోత్రములు. ఇదిగో తండ్రి, రాబో సమయంలో కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. గడిచిన కాలం అంతా కూడా మీ బలిస్తున్న జపచట్ల భద్రపరచుకుని మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్థుతులు స్తోత్రముల తండ్రి. ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి, మీ కోట్లాది స్థుతులు స్తోత్రముల ప్రభా. ఇదిగో నా తండ్రి, గడిచిన 24 సంవత్సరం అంతా కూడా నా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవుడు నా ప్రభా. నాయన యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. తండ్రి, పోయిన సంవత్సరం 24 సంవత్సరాలు నా ప్రభా ఉన్నవాళ్ళు నా తండ్రి ఇప్పుడు లేరు నాయన మా మధ్యన నా ప్రభా. నాయన వాళ్ళ ఆత్మను కూడా నిత్య విషయాన్ని ప్రసాదించిన తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో తండ్రి నాయన 2025 సంవత్సరం అడుగుపెట్టుచుండగా నా ప్రభా ఈ గడబోయే సంవత్సరం అంతా కూడా నాయన మీ కాపుదల నీ భద్రత నుంచి నా ప్రభా మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నాయన ప్రభా ఇదిగో నా తండ్రి, ఎవరైతే నా ప్రభా నీ సన్నిధికి రాలేకపోతున్నారో నా ప్రభా బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి రప్పించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. నాయన మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కాపుదల నీ భద్రతనిచ్చి నా ప్రభా మాకు మంచి ఆయుర్వేదాన్ని ఇచ్చిన తండ్రి నీ సన్నిధిలో నీ యొక్క దివస ప్రసాదంలో నా ప్రభా ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. మా విచారణ గురించి మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. మా విచారణ సరిచేస్తున్న అమ్మగారిని దీవించి ఆస్వాదించండి, ఉపదేశాన్ని దీవించి ఆస్వాదించండి, సంఘ ప్రజలను దీవించి నా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించమని ఈ గడపై సంవత్సరం అంతా కూడా కాచి కాపాడమని అందరూ Yeah.
వారికనిస్తారు మా పరమాత్మ పరమాత్మన్నారు నా ప్రయాణాలలో నా సువార్త పరిచయంలో నా విషయంలో నిర్వహణ విషయంలో కార్యక్రమాల విషయంలో అన్ని విషయాలకు నా దేవుడు కోరుకోవాలి. ఆయన కూడా ఈ ఆపద జీవితంలో కుటుంబ జీవితంలో దేవుడు చూసి నన్ను ఏడిపించిన నన్ను చేయదీసిన ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, నన్ను దాటిపోతయ్యా, నన్ను విడచిపోతయ్యా, కుమారుడా నన్ను దాటిపోతయ్యా, నన్ను విడచిపోతయ్యా, నీవు తప్పనటి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి లేదయ్యా, నీవు తప్పనటి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి లేదయ్యా. క్షణంలో ఇప్పుడు మేమందరం అడుగుతూ ఉన్నాం, నేను నా విచారణ న్యాయక విచారణని బాధ్యత వచ్చేటప్పుడు చూడాలి బ్రహ్మ, నా మనసులో ఉద్యోగం ఆలోచన దేవా నా విచారణకి దేవాలయం లేదు, ఇప్పుడు నేను విచారణగా తయారైంది, మీ దివ్య సంపద మనసు లేనటువంటి అనాథగా తయారైంది బ్రహ్మ, దేవా దేవాలయం కట్టుకున్నాను,
ఈశ్వరుని గుడి నిర్మించుకోవాలి. ఈశ్వరుని ప్రజలందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇది మా అందరి బాధ్యత, ఇది మా అందరి కర్తవ్యం మా తండ్రి. మేమందరం కూడా సమిష్టిగా ఏక మనసు కలిగి దేవా ఏక ప్రణాళిక వేసుకుని ఒకే త్రాటిపై నడుచుకుంటున్నా తండ్రి. మీ ఆలయాన్ని, మీ నీ దేవాలయాన్ని కట్టుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ గుడిని కట్టుకోవాలి ప్రభు. మేమందరం కూడా మీ దివ్య సంపద మనసాన్ని మా మధ్యలో ప్రతిష్ఠించుకున్న మన దీవెని ఆగ్రహించండి. మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఏక కంఠంతో ఏక మనసులో ఏక మనసుతో ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ఈ 2025 సంవత్సరాల ప్రభా మేమందరం కూడా ప్రభావ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం. మా గుడి మేము కట్టుకోవాలి, మా దేవాలయం మేము కట్టుకోవాలి. మాకంటూ ఒక తల్లి దేవాలయ విచారణకు గుడి కావాలి ప్రభా. మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు ఆ గుడి కావాలి, మాకు ఇవ్వండి ఆ గుడిని. మేము ఎంతమంది సహాయం చేస్తూ ఉన్నారు, ఎంతమంది సహకరిస్తూ ఉన్నారు, ఎంతమంది తోడుపడుతున్నారు ప్రభా. ఎంతమంది మనసులో ఉండాలి తండ్రి. మేము చేయాలి ఆశా కోరిక దేవాటువంటి వారందరూ కూడా దీవించి ఆశ్రయించండి. మా విచారణలందరూ కూడా దీవించి ఆశ్రయించండి. మా గ్రామాన్ని దీవించి ఆశ్రయించండి. మా సంఘటనలు దీవించి ఆశ్రయించండి. ఉపదేశం దీవించి ఆశ్రయించండి. యువతను దీవించి ఆశ్రయించండి. గ్రామాసభలను దీవించి ఆశ్రయించండి. చంద్రబాబు అందరూ కూడా దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు కూడా దీవించండి యేసయ్యా. గుడి కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసేవారు కూడా దీవించి ఆశ్రయించండి యేసయ్యా. నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సంవత్సరం అంతా కూడా ప్రభావ మాది ఒకే అజెండా, మాది ఒకే లక్ష్యం, మాది ఒకే కోరిక, మాది ఒకే గురి, మాది ఒకే గమ్యం ప్రభావ. ఆ గమ్యమే దేవాలయం తండ్రి. దేవాలయాన్ని కట్టుకోవాలి, గుడిని కట్టుకోవాలి యేసయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు మాతో ఉన్నా లేకపోయినా కానీ, ఎవరు మాకు సహకరించకపోయినా కానీ, ఎవరు మా వెంట నడవపోయినా కానీ దేవా మేమందరూ కూడా మీతో ఉన్నాం తండ్రి. మేమందరూ కూడా మా విచారణ గురితో ఉన్నాం. మేమందరూ కూడా మా ఆధ్యాత్మిక తండ్రితో ఉన్నాం ప్రభా. మా విచారణ గురించి దీవించి ఆశీర్వదించండి. శక్తినివ్వండి, బలనివ్వండి, ఆరోగ్యనివ్వండి. మనందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా తండ్రి యేసయ్యా మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దివ్య సత్ప్రసాద మందసాన్ని మా విచారణలో ప్రదర్శించుకోవాలి, మా విచారణ గుడిలో ప్రదర్శించుకోవాలి. మా శరణం మీరే, మా బలం మీరే, మా ధైర్యం మీరే, మా ఓటు మీరే, మా దీవెన మీరే ప్రభావ. మాకు దీవించి ఆశీర్వదించి ఇక్కడి నుంచి దీవెలు వెళ్ళాలి, ఇక్కడి నుంచి దీవులు గ్రామాలకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి దీవులు పరంపరగా ప్రవేశించాలి గ్రామాలకు ప్రభావ. అటువంటి దీవులకు నిలయంగా, ఆశీర్వాద నిలయంగా, శివములకు నిలయంగా దేవా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని, ఇక్కడ గుడి కట్టుకునే భాగ్యం మాకు తెచ్చేయమని మేమందరూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకే మనసు కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. దీవించి ఆశ్రయించి సమర్పించమని అందరూ కలిసి మా ప్రార్థన ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ప్రయాణంలో, మా ఆధ్యాత్మిక విశ్వాస వికాస ప్రయాణంలో మేము అనేకమైన సైతాంశాలు వస్తూ ఉన్నాం. తొలగించండి, పక్కన తీసేది ప్రజా వారిని పక్కకి లాగేయండి. మేము చేసేది మీ పని, మేము సాధించేది మీ రక్షణ కార్యం, మేము ఏర్పాటు చేసేది మీ దివ్యమైన వాక్కు ప్రభావ. మా అడ్డుగా ఏది ఉండకుండా ఏ సైతాన్ని కానీ, ఏ సైతాన్ శోభను కానీ మేము నడిచే దానిలో అడ్డుగా ఉండకూడదు ప్రభావ. అన్నిటిని కూడా తొలగించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మీరు దీవించారు, ఆశ్రయించారు. ఇప్పుడు దేవుడి దీవించారు. ఇక ముందు కూడా దేవా నిరంతరంగా మనం దీవించి ఆశ్రయించి మీకు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి సైతం శోధనలు, చెక్కులు, చికాకులు అన్నిటికీ తొలగించి మా హృదయమంతా కూడా ప్రభావ మీ దేవాలయంతో నింపుకునే భాగ్యం మనం వేసేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థించుమా. ఇది మా తండ్రి, మమ్మల్ని క్షమించాం, మమ్మల్ని మన్నించాం. ఈ సంవత్సరం మేము అనేకమైన వ్యాపారం చేశాం, అనేకమైన దోహాలు, అనేకమైన వ్యాపారం, అనేకమైన బలహీనతలు ఇవన్నీ ఉన్నా కానీ దేవా మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు, మన్నిస్తూ ఉన్నారు. మా పాపాలన్నీ కూడా కలిగి వేసి దేవా మా పిల్లలందరూ కూడా సెమీ క్రిస్మస్ కేరళ సమయంలో అన్ని గ్రామాలలో కూడా చక్కగా పాపసంగతం చేశారు ప్రభు. వారి ప్రసిద్ధులుగా మార్చుకున్నారు. మీ కృపను పొందారు, మీ దేవుని పొందారు. ఈ మా తండ్రి ఇదిగో ఈ నూతన సంవత్సరం దివ్య పూజ పాల్గొనడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఓటీవీ సత్ప్రసాదనాలు కూడా మనందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప బలపరచండి. మీరు ఎక్కడ మరుగున మమ్మల్ని ఆచారి ఎల్లప్పుడూ కూడా మీ దీవులు, మీ ఆశీర్వాదాలు, మీ కాపులను
ఎల్లప్పుడూ మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా విచారాల చుట్టూ, మా గ్రామాల చుట్టూ కూర్చి నడిపించమని, ఏ సాధారణ శక్తి, ఏ అంధకార శక్తులు దేవా మా పనులకు వాతావరణం కాకుండా, మేము నడిచే దారిలో మా వాతావరణం కాకుండా మీరే మా దారిని, మా మార్గాన్ని, మా ప్రణాళికను సరళం చేయడం దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. శ్రీరామును చూడి ప్రజలకు దివ్యాంగారము వచ్చింది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరం, ఈ అద్భుత దేవతల వ్యామానం ద్వారా మీ మాటల జ్ఞాపక శకనం మా కోసంగా చిత్రగించింది. మీ దివ్య శరీర పూర్వక రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపాము. మీ రక్షణ ఫలితమని మేము నిరంతరము చదువుకోవడం, ఎవరు జీవించి పాలన చేయం ఏలిన రామకు అనుగ్రహించండి. అతి పూజ్యం